అందరికీ నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల గురించి ఈరోజు సుప్రీంకోర్టులో చాలా హాట్ వాదనలు జరిగినాయి. అంతకుముందు హీరింగ్లనేమో బీఆర్ఎస్ తరఫున అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు, ఎందుకు డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళ వాదనలు విన్నారు. ఈరోజు మాత్రం స్పీకర్ ఆఫీస్, స్పీకర్ సెక్రటరీ తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేల తరఫున వాదనలు సుప్రీంకోర్టులో నడిచినాయి. సుప్రీంకోర్టు జడ్జి చాలా తీవ్రమైన కామెంట్లు చేసిండ్రు. అవన్నీ చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఉప ఎన్నిక వస్తుందా రాదా అనే చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రావద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. బై ఎలక్షన్ తేవాలే, బై ఎలక్షన్ తీసుకొచ్చి తడాకా చూపాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. అసలు ఏమవుతుంది సుప్రీంకోర్టు చేతిలో ఉంది. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ అయిపోయింది. సుప్రీంకోర్టులో ఏం తేలబోతుంది అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఈ వార్త చెప్పుదాం. వార్త చెప్పకన్నా ముందు సిగ్నల్ టీవీ సంవత్సరం పాటు నడిపించిండ్రు. ఇక ముందు కూడా మీ తోడ్పాటు అవసరం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి, మాకు సపోర్ట్గా నిలవండి. మీకు అప్డేట్ వార్తలు ఇచ్చే బాధ్యత మాది. ఇక పోతే స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ మొయిత్కి అనేది ఆయన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. నిమిషానికి ఖర్చు పెడతాడు. నిమిషానికి ఇంత అని లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. లాస్ట్ వాదనలప్పుడు గవర్నమెంట్ 22 lakhs ఈ సుప్రీంకోర్టులో వాదనకు సంబంధించి లాస్ట్ హియరింగ్ అప్పుడే 22 lakhs రూపీస్ విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల తరఫున మన డబ్బులే పెట్టి ప్రభుత్వం వాదన జరుపుతుంది. అట్లా ఉన్నది కథ. ప్రభుత్వ వాదనలు స్పీకర్ తరఫున కూడా ప్రభుత్వమే నడపాలి కదా. 10 మంది ఎమ్మెల్యేల తరఫున కూడా స్పీకర్ ఆఫీస్ నడుపుతుంది. ఇప్పుడు మొత్తం 22 lakhs రూపీస్ అడ్వకేట్కి ఇచ్చారు. అవి అయిపోయింటే నాకు తెలిసి మళ్ళీ కూడా రిలీజ్ చేస్తారు త్వరలో. ఏంది చర్చ జరిగింది ఏంటంటే స్పీకర్కి వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ వాదన స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషమైన అధికారాలు ఉన్నాయి, కోర్టులు హరించలేవు. స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జ్యుడిషియల్ సమీక్షకు అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా స్పీకర్ అసలు నిర్ణయమే తీసుకోలేదు. ప్లస్ స్పీకర్కు కంప్లైంట్ చేసిన కొన్ని వారాలకే కోర్టుకు పోయినరు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయినరు అనే విషయాన్ని ముకుల్ రోహిత్కి చెప్పిండు. తర్వాత ఒకవేళ స్పీకర్ కాల పరిమితిలో కూడా నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదు. హైకోర్టులో కూడా ఇదే రకమైన వాదన వినిపించారు స్పీకర్ ఆఫీస్ నుంచి ప్రభుత్వం తరఫున. అంటే స్పీకర్ను మీరు ఆదేశించవద్దు, ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థను ఆదేశాలు జారీ చేయకూడదు, స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచన చేస్తే అది స్వీకరించాలా వద్దా అనేది అది కూడా స్పీకర్ ఇష్టమే, స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరొక రాజ్యాంగ వ్యవస్థ పెద్ద స్పీకర్కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని బీఆర్ గవాయ్ కూడా చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యాడు. ఆయన కామెంట్ కూడా మనం చదువుదాము. అయితే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన వారం రోజుల లోపలనే కోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చిండ్రని ఈ ముకుల్ రోహిత్కి స్పీకర్ ఆఫీస్ తరఫున వాదన జరిపిండు. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి వచ్చిండ్రు. సింగిల్ జడ్జి బెంచ్ 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని చెప్పింది. ఆ ఆదేశాలను డివిజనల్ బెంచ్ కొట్టేసింది. రానా కేసులో ఈ కేసుకు ముడిపెడుతున్నారు, అంటే పాత కేసు రిఫరెన్స్ కేసు తీసుకున్నారు. అది ఏమాత్రం సమంజసం కాదు. రానా కేసు పూర్తిగా భిన్నమైన వ్యవహారం. రోహిత్కి వాదనలో జోక్యం చేసుకున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్. ఆయన ఏమంటారంటే కోర్టులు రాజ్యాంగ పరిరక్షలుగా వ్యవహరిస్తాయని చెప్పింది. ఫస్ట్ నుంచి కూడా అదే రకమైన వాదన ఉంది. స్పీకర్ కేవలం ట్రిబ్యునల్ మాత్రమే. పైన ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయాలు ట్రిబ్యునల్ ఒకవేళ డిలే చేస్తే విచారించే అవకాశం సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉందా లేదా అనేది ఇప్పుడు ఈరోజు జరిగిన వాదన మొత్తం కూడా. స్పీకర్ చర్య తీసుకోకపోతే 4 సంవత్సరాలు స్పీకర్ ఏం చేయకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా, చేతులు కట్టుకొని కూర్చోవాలనా? సుప్రీంకోర్టు జడ్జి చెప్తున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. ఫిరాయింపులపై పిటిషనర్లు ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరు అని వీళ్ళు వాదన. మళ్ళీ 18 మార్చి 2024 పిటిషన్ స్పీకర్ ఫిర్యాదు చేసిండ్రు. 16/1/2025 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిండ్రు. స్పీకర్ తన విధులను నిర్వర్తిస్తున్నారన్న ముకుల్ రోహిత్కి వారం రోజులు కూడా ఆగకుండా స్పీకర్పై నమ్మకం లేక రిట్లు దాఖలు చేసారు. ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు ఎందుకు పిటిషనర్లు ఆగరని వీళ్ళ తరఫున స్పీకర్ ఆఫీస్ తరఫున అడ్వకేట్ వాదనలు వినిపించిండు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్కు కోర్టు సూచనలు చేసే అంశం పైన చాలాసేపు చర్చ జరిగింది. అసలు హైకోర్టులో కూడా చాలా వరకు వాదనలు అవే జరిగినాయి. అసలు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయవచ్చా చేయకూడదా సుప్రీంకోర్టు అనే విషయంలో చర్చలు చాలాసేపు వాదనలు జరిగినాయి. చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు
ప్రస్తావించిన అడ్వకేటు తాను మొదటి నుంచి స్పీకర్ ఎంతకాలంలో నిర్ణయం తీసుకోగలరో చెప్పాలని కోరుతున్నాం అది చెప్పమని అడిగిండు సుప్రీంకోర్టు జడ్జి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాటలను ప్రస్తావిస్తూ కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది సుందరం అని ఫస్ట్ నుంచి ఈ కేసు ఫాలోఅప్ చేస్తున్నాయన మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడేసింది కదా, అవి అసలు బై ఎలక్షన్సే రావు, ఏమి రావు, బేఫికర్ ఉన్నాను. ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయాడు ఆర్యమన్ సుందరం. ఉప ఎన్నికలు రావు, సభ్యులు ఎవరు కంగారు పడాల్సిన ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించిన సుందరం. స్పీకర్ నిర్ణయానికి సీఎం వ్యాఖ్యలకు సంబంధం లేదని కొట్టిపాడేసిండ్రు రోహిత్కి వాళ్ళ తరపు అడ్వకేట్. సరైన సమయం అంటే మీ దృష్టిలో ఎంతకాలం అని ప్రశ్నించిన గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ అది స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని సమాధానం ఇచ్చిన ముకుల్ రోహిత్కి. రేపటికి వాయిదా పడ్డది కేసు. రేపటికి వాయిదా పడకన్నా ముందు గవాయి చేసిన చాలా సీరియస్ కామెంట్స్ ఉన్నాయి. వీళ్ళ వాదన మొత్తం అయిపోయింది. వీళ్ళు ఎంతసేపటికి అదే చెప్తున్నారు, స్పీకర్ని ఆదేశించవద్దు, స్పీకర్కు ఇంత టైం బాండ్ పెట్టొచ్చా, వీళ్ళు సుప్రీంకోర్టు అట్లా పెట్టొచ్చా, వేరే కేసులను తీసుకొచ్చి ఎందుకు ఈ కేసులో మీరు ప్రస్తావిస్తున్నారు, ఈ కేసులో ప్రస్తావించొద్దు, స్పీకర్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసిండు, వాళ్ళకి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు, ఇట్లాంటివి వీళ్ళు కంప్లైంట్ చేసి ఎంబడే కోర్టుకు పోయినరు, అందుకే ఇంత డిలే అయింది అని వీళ్ళు కోరుకున్నట్టుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నా ఇట్లాంటి వాదన జరిపిండ్రు. కానీ గవాయి మాత్రం చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. స్పీకర్కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదా? స్పీకర్ కరెక్ట్ టైంకు నిర్ణయం తీసుకొని చెప్పకూడదా సుప్రీంకోర్టు అని అడిగింది బిఆర్ గవాయ్. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నిర్ణయం తీసుకోమని అనడానికి అర్హత లేదని ఉన్న తీర్పులు ఏమిటో చెప్పాలన్నాడు. అంటే స్పీకర్ దానిలో వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కావద్దని తీసుకున్న నిర్ణయం ఎక్కడ ఉంది, తీర్పులు ఎక్కడున్నాయి చెప్పమని అడిగింది. గతంలో స్పీకర్ను కోర్టుకు పిలిచారన్న విషయం మర్చిపోకూడదని చెప్పింది, వార్నింగ్ ఇచ్చిండ్రు. గతంలో స్పీకర్లు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే కోర్టు కూడా పిలిచడం వలన ఆ విషయాన్ని మర్చిపోవద్దు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తారు. స్పీకర్ చర్య తీసుకోకపోతే 4 సంవత్సరాలు స్పీకర్ ఏం చేయకపోతే కోర్టు చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా? మేము రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్నాం, మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మేము చూస్తూ కూర్చోవాలని అని అడిగిండు. పార్టీ ఫిరాయింపుల నోటీసు జారీ చేయడానికి స్పీకర్కి 11 నెలల టైం పట్టింది. అది కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ ఇచ్చిన తర్వాత మీరు నోటీసులు ఇచ్చిండ్రని చాలా సీరియస్ కామెంట్ చేసిండ్రు సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ గారు. రేపటికి వాయిదా పడ్డది కేసు. ఎనీవే ఇప్పుడు ఈ వాదనలు అటు వాళ్ళ వాదనలు ప్లస్ ఈ వాదనలు విన్న తర్వాత ఫస్ట్ జరుగుతున్న చర్చ ఈరోజు జరిగిన వాదన అంతా కూడా అసలు స్పీకర్ దీనిలో విచారణ చేయొచ్చా చేయకూడదా, స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఒక టైం బాండ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు పెట్టాలా వద్దా, గతంలో ఏం తీర్పులు ఏం చెప్తున్నాయి, ప్లస్ ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏం చేయకూడదా అని చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఇదొక భాగం. లాస్ట్ టైం మేము బీఆర్ఎస్ వాదనలు, ఇప్పుడేమో వీళ్ళ వాదనలు. నెక్స్ట్ ఇంకా సుప్రీంకోర్టు ఏం చేయబోతుందని చాలా కీలక దశ. ఇప్పుడు కీలక దశ అంటే సుప్రీంకోర్టు హియరింగ్ ఇప్పుడు స్టార్ట్ ట్రయల్స్ అంటారు కదా, సుప్రీంకోర్టు వీళ్ళ వాదన విన్నది. నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాల్సిన దానికన్నా ముందు అసలు స్పీకర్ను సుప్రీంకోర్టు అసలు ఏ నిర్ణయం తీసుకోవద్దు, మీరు స్పీకర్ విషయంలో ఏలు పెట్టొద్దు అని చెప్పేసి వాదన జరిపింది కదా, దానిపైన గవాయ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ హియరింగ్ రేపే ఉంటుంది. రేపు అసలు స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఆదేశాలు జారీ చేయొచ్చా చేయకూడదా, మీరు ఎన్ని రోజుల్లోపు నిర్ణయం తీసుకుంటారో అని క్వశ్చన్ చేయొచ్చా చేయకూడదా సుప్రీంకోర్టు అన్న విషయం మీద బహుశా రేపు ఫస్ట్ అవర్స్లో తేలుతుంది. దాని తర్వాత ఈ కేసు స్పీడప్ అయ్యే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అందరికీ ఓపెన్గా తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారింది తెలుసు. అది ఏ చట్ట ప్రకారం చూసినా 2/3 చూసినా లేకపోతే సపరేట్ గ్రూప్గా గుర్తించడం అంటే 18 మంది ఎమ్మెల్యేలు సపరేట్ గ్రూప్గా పోవచ్చు, వాళ్ళ మీద వేటు పడదు. అట్లా చట్టంలో ఉంది. అట్లా కూడా అవకాశం లేదు, ఇట్లా కూడా అవకాశం లేదు. ఈ 10 మంది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, చట్టానికి దొరికిపోయినరు, జనానికి దొరికిపోయినరు, ఓపెన్గా కనబడుతుంది. 5th క్లాస్ ప్లాన్ అడిగినా లేదా అలా కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా చెప్తారు మా ఎమ్మెల్యే పార్టీ మారిండని. బట్ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు వేయాలా వద్దా, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఇంతేనా వదిలేసేస్తారా, అట్లయితే రాజ్యాంగ పరిరక్షణ ఎవరు చేస్తారనే క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. సుప్రీంకోర్టులో మాత్రం హాట్ చర్చ జరిగింది. నెక్స్ట్ రేపే ఉంటుంది హియరింగ్ కాబట్టి రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.